నమస్కారం. టైం దగ్గర 10:45 కావస్తుంది. ఎంఆర్పల్లి సర్కిల్లో ఈ బ్యానర్ చూడండి. ఇప్పుడు ఆటోను కూడా మనం ఆపడం జరిగింది. సమ్ బ్యానర్ షాప్ వాళ్ళు ఈ బ్యానర్లు మొత్తం తిరుపతి మొత్తం ప్రతి జంక్షన్లో పెడుతున్నారు. ప్రతి ఒక్కరు ఇది స్పష్టంగా చదవండి. హేతువాదులను, ప్రజాస్వామిక వాదులను హత్య చేసిన హిందువు మతోన్మాదులను శిక్షించాలి. హిందూ ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడదామని చెప్పి బహిరంగంగా వీళ్ళు ఈ మరి బ్యానర్లు పెట్టడం ఎంతవరకు కరెక్టు? సెక్యులర్లారా, అలాగే మన తల్లిపాలు తాగి మన తల్లిని అవమానిస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఇది చూడాల్సిన అవసరం ఉంది. దీని మీద తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం. ఇది బాలాజీ కాలనీ సర్కిల్. ఇది తిరుపతి ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు వివాదాస్పదంగా మారాయి. పౌర హక్కుల సంఘం రాష్ట్ర మహాసభల పేరుతో జాతీయ చిహ్నాన్ని అవమానించే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జాతీయ చిహ్నంలో మార్పులు, వివాదాస్పద నినాదాలతో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం వివాదాస్పదంగా మారింది. ఏ రాజకీయ నాయకుడిదైనా ఎవడన్నా పోయి వాళ్ళ మీద కోపంతోనో ఇంకోటో ఈ బ్యానర్ వేయాలంటే వేస్తారా? బట్ ఇవి మాత్రం తిరుపతిలో ఇవాళ రేపు పౌర హక్కుల సంఘం రాష్ట్ర మహాసభలు జరగనున్నాయి. దాంతో ఆ సంఘం కార్యకర్తలు గురువారం అర్ధరాత్రి తిరుపతిలోని కొన్ని ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. జాతీయ చిహ్నంలోని ధర్మపీఠానికి ఆర్ఎస్ఎస్ నిక్కర్ తొడిగినట్లు చిత్రీకరించారు. హేతువాదులను, ప్రజాస్వామికవాదులను హత్య చేస్తున్న హిందూ మతోన్మాదులను శిక్షించాలి అని మరో ఫ్లెక్సీలు రాశారు. దీనిపై ఫిర్యాదులు అందడంతో పోలీసులు ఆ ఫ్లెక్సీలను తొలగించారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి దినేష్ అందిస్తారు. దినేష్. సుమిత్ర, మొత్తం మీద నిన్నటి నుంచి తిరుపతిలో ఈ యొక్క వివాదం రగులుతా ఉంది. పౌర హక్కుల సంఘానికి సంబంధించినటువంటి రాష్ట్ర స్థాయి సదస్సు తిరుపతిలో 2 రోజులుగా జరుగుతోంది. కీలకమైనటువంటి నేతలు, ఆ సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా పార్టిసిపేట్ అవుతున్నారు. ఈ నేపథ్యంలో నిన్నటి రోజు ఈ యొక్క ఫ్లెక్సీలు వివాదం రాజుకుంది. ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో హిందూ సంఘాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇలాంటి ఫ్లెక్సీల వల్ల కొంతవరకు మతపరమైనటువంటి విద్వేషాలు రెచ్చగొట్టినట్టు అవుతుందని చెప్పి ఫిర్యాదు చేశారు. దీంతో యాక్చువల్గా చెప్పాలంటే నిన్నటి రోజు ర్యాలీ కావచ్చు, సదస్సు కావచ్చు, పోలీసులకైతే పౌర హక్కుల సంఘానికి సంబంధించినటువంటి వాళ్ళు అనుమతి కోరి ఉన్నారు. ర్యాలీ కూడా అనుమతించేటటువంటి పరిస్థితి కూడా ఉండింది నిన్నటి వరకు. అయితే ఈ యొక్క ఫిర్యాదు నేపథ్యంలో ర్యాలీకి అయితే అనుమతించేది లేదని చెప్పి పోలీసులు స్పష్టం చేశారు. సదస్సు అయితే యథావిధిగా జరుగుతా ఉంది. కీలక నేతలు కూడా పార్టిసిపేట్ చేశారు. సిపిఐ ఆఫీస్ ఏదైతే బైరాగపట్టడిలో ఉందో గంధమనేని శివయ్య భవనం, ఆ భవనంలో అయితే ఇప్పుడు సదస్సు అయితే జరుగుతా ఉంది. అయితే గాంధీ చైతన్యాన్ని నిన్నటి నుంచి కూడా పోలీసులు అదుపులో తీసుకుని నిన్న రాత్రి అరెస్ట్ చేసినట్టు మీడియాకు ప్రకటించారు. అయితే ఇప్పటి వరకు కూడా ఇంకా జడ్జి ముందు హాజరుపరచలేదు. జడ్జి ముందు హాజరుపరిస్తే ఏదైతే కేసులు పెట్టినటువంటి సెక్షన్స్ ఉన్నాయో ఆ సెక్షన్స్ అప్లికబుల్ కాదు, అది చట్టవిరుద్ధంగా కావాలని ఇరికించాలని, నాన్ బెయిలబుల్ పెట్టాలని చెప్పి వాంటెడ్లీగా చేశారు. తాము ఇచ్చినటువంటి ఏదైతే ఫ్లెక్సీలు ఉన్నాయో దాంట్లో ఇచ్చినటువంటి బొమ్మకి అలాగే చేసినటువంటి ఆరోపణకి సంబంధం లేదనేటువంటి విధంగా, అంటే క్రాంతి చైతన్య స్వయంగా అడ్వకేట్, దాంతోపాటు బార్ అసోసియేషన్ సంబంధించినటువంటి కొంతమంది కీలకమైన వ్యక్తులు కూడా ఆయన తరఫున వాదించడానికి సిద్ధంగా ఉన్నారు. మరోవైపు ఇంకాసేపు తర్వాత రుయా హాస్పిటల్కి ఆయన్ని తీసుకువెళ్ళి అక్కడి నుంచి ఈరోజు సెకండ్ సాటర్డే వల్ల కోర్టు హాలిడే, దాంతో ఇంటి దగ్గరికి జడ్జి ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. అక్కడే జడ్జి ముందు కూడా తమ వాదనను వినిపించడానికి అడ్వకేట్ సిద్ధంగా ఉన్నారు. మొత్తంగా ఈ మొత్తం అయిన తర్వాత ఏమవుతుందంటే, ముఖ్యంగా సదస్సు జరుగుతున్న క్రమంలో ఆయన్ని అరెస్ట్ చూపించడం కానీ కూడా డిలే చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం ఉంది. ఇంకా ఎంతసేపు తర్వాత ఆయన్ని జడ్జి ముందు ప్రవేశపెడతారనేది మాత్రం ఇంకా తెలియడం లేదు. సుమిత్ర, ప్రతి ఒక్కరు స్పష్టంగా చదవండి.